మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ రేజ్ అయిపోతున్నాయి, సెన్సెక్స్ కిందకి పడిపోతుంది. ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్. కానీ యాక్చువల్లీ మనం అందరికీ తెలుసు ఏంటి అని అంటే ఇండియన్ షిప్స్ మీద అటాక్ చేసింది ఇరాన్ అని చెప్పేసి. అలాగే యుఎస్ ఏం చేసింది అంటే ఇరాన్ షిప్స్ మాత్రము స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి దే హ్యావ్ సీజ్డ్ ద షిప్ అనమాట. ఇరాన్ షిప్లో మరి ఏమున్నాయి, వెపన్స్ ఆర్ ఆయిల్ ఆర్ సంథింగ్ ఎల్స్ మనకు తెలియదు కానీ, సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఆ షిప్స్ని వాళ్ళు సీజ్ చేయడము, ఫస్ట్ చిన్న ఫైరింగ్ ఫైరింగ్ చేసి తర్వాత చాలా ఘోరంగా ఇంజిన్ మీద కొట్టారు. షిప్ నడుపుతున్న క్యాప్టెన్, వర్కర్స్ అందరినీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ పీస్ టాక్స్ కోసం వెళ్తున్నామని మాట్లాడుతున్నారు కానీ ఇరాన్ దాన్ని క్లియర్గా డినై చేసేసింది. నో, వీఆర్ నాట్ కమింగ్ ఫర్ పీస్ టాక్స్ అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు పీస్ టాక్స్ అని చెప్పి పిలిపిస్తున్నారు, గంటలు గంటలు కూర్చోబెడుతున్నారు కానీ అక్కడ ఏమీ జరగట్లేదు. మళ్ళీ బాంబింగ్ అయితే చేస్తున్నారు. దానివల్ల ఇరాన్ అస్సలు దిగి రావట్లేదు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. అండ్ ఇలాంటి అప్డేట్స్ నా నుంచి మీకు వస్తూనే ఉంటాయి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే సోషల్ మీడియాని ఫాలో కొట్టేయండి.